Hello, my dear friends. Welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. ఈ రోజు 8th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు సేమ్ కంటెంట్లో ఓకే అంటే మన శీర్షికలు కామనే కదా, ఆల్వేస్ మీకు తెలిసిందే. రూట్ వర్డ్ ఆఫ్ ది డే, రివిజన్, పీవైక్యూ, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ, రైట్? సో వొకాబులరీ మీరు నేర్చుకుంటున్న కొత్త వర్డ్స్ అన్నీ ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. అవి పీరియాడికల్గా రివైజ్ చేస్తూ ఉండండి. అలానే పీవైక్యూ కార్నర్లో కూడా సీరియస్గా మీరు ఏదో ఒక టైంలో, మీకు వీలున్న టైంలో వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా మీరు చూసుకుంటూ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఓకే, వీలైనంత త్వరగా ఎగ్జామ్ని క్రాక్ చేయాలనే ఆలోచనలో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఎవరికైతే ఈ వీడియోస్ రీచ్ అవ్వట్లేదో వాళ్ళకి మిగతా వాళ్ళు షేర్ చేయాల్సిందిగా ఇట్స్ అ రిక్వెస్ట్, రైట్? సో మన సెషన్ని మొదలు పెట్టిద్దాం, రైట్? రూట్ వర్డ్ ఆఫ్ ది ఏంటో చూద్దాం, రైట్? సో మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఏమనమ్మా? కాగ్నిటివ్, రికగ్నైజ్, కాగ్నిజెంట్, కాగ్నిసెంటి, ప్రీకాగ్నిషన్, ఓకే? సో సిఓజిఎన్, కాగ్న్ అన్నది మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా? సో దెర్ ఈజ్ అ రూట్ హియర్, cogn, COGN. సో వాట్ డస్ యూ యాక్చువల్లీ మీన్ బై కాగ్న్? అదే కదా. ఇందులో మీకు నాకు తెలిసి రికగ్నైజ్ అనే వర్డ్ మీకు బాగా ఫెమిలియర్ కదా. రికగ్నైజ్ ఈజ్ ఏ ఫెమిలియర్ వర్డ్ టు యూ. సో బేసిక్గా కాగ్న్ అంటే లర్న్ ఆర్ నో అనే మీనింగ్తో మనకి జనరల్గా, సో దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ దట్ రూట్, COGN. సో ఇప్పుడు మనకి కాగ్నిటివ్ ఉంది, రికగ్నైజ్ ఉంది, కాగ్నిజెంట్. సో వీటిని ఒకసారి చూసుకుందాం వాట్ మీనింగ్స్ ఏంటి. కాగ్నిటివ్, సో దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ అమ్మ, ఐవి సఫిక్స్ కదా. సో దాని నౌన్ ఫామే కాగ్నిషన్, ఓకే? కాగ్నిషన్, కాగ్నిటివ్, ఓకే? అంటే బేసిక్గా కాగ్న్ అంటే మనం ఏమనుకున్నాం, లర్న్ కానీ నో అని కానీ అనుకున్నాం. సో కాగ్నిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీ, ఓకే, రిలేటింగ్ టు ఆర్, ఓకే, రిలేటింగ్ టు or involving intellectual activity. సో ఇంటెలెక్చువల్ యాక్టివిటీని ఉద్దేశించి, ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ కాగ్నిటివ్ ఎబిలిటీ అంటారు, కాగ్నిషన్ అంటారు. అలానే రికగ్నైజ్, ఓకే, రికగ్నైజ్. రీ అంటే ఏంటమ్మా? బ్యాక్ కదా. సో బ్యాక్ అని కానీ అగైన్ అనే మీనింగ్ మనకి రీ అనే ప్రిఫిక్స్తో వస్తుంది కదా. సో నో అగైన్ అనొచ్చు, లిటరల్ మీనింగ్ చెప్పాలంటే నో అగైన్ కదా. అంటే ఏం చేసేటట్టు వాళ్ళని, సో యూ హ్యావ్ ఐడెంటిఫై దెమ్, ఓకే, ఐడెంటిఫై సమ్వన్ ఆర్ సంథింగ్, అంతేనా? సో దట్ ఈజ్ యువర్ ఐడెంటిఫై సమ్వన్ ఆర్ సంథింగ్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రికగ్నైజ్. రికగ్నిషన్ నౌన్ అవుతుంది, రికగ్నైజ్ ఈజ్ యువర్ వర్బ్. ఐజెడ్డి సఫిక్స్ ఉన్నవన్నీ వర్బ్స్ అవుతాయి కదా. నెక్స్ట్ కాగ్నిజెంట్, ఓకే, కాగ్నిజెంట్, రైట్? కాగ్నిజెంట్, ZANT, కాగ్నిజెన్స్, కాగ్నిజెంట్. దీని నౌన్ ఫామే మనకి కాగ్నిజెన్స్, ZANC, కాగ్నిజెన్స్, అది నౌన్ అవుతుంది, రైట్? సో కాగ్నిజెంట్, కాగ్నిజెన్స్. సో కాగ్నిజెన్స్ని మనం ఏమంటాం? హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మనకున్నటువంటి అవేర్నెస్ని, ఓకే, కొన్ని విషయాలపైన ఉన్నటువంటి అవగాహన, రైట్? అవేర్నెస్ అంటాం కదా. సో దాని పట్ల నాలెడ్జ్ కానీ అవేర్నెస్ ఉండడాన్ని మనం కాగ్నిజెన్స్ అంటాం. తర్వాత కాగ్నిసెంటి, ఇదొక కామన్ నౌన్ అమ్మ. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పరంగా మీకు చాలా ఇంపార్టెంట్. సో కాగ్నిసెంటి, సెన్ అంటే వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్, ఓకే? పీపుల్, ఎస్పెషల్లీ పీపుల్ ఆర్ అ పర్సన్, ఇక్కడ సింగులర్ కాబట్టి అ పర్సన్, ఓకే, హూ ఇస్ వెల్ ఇన్ఫార్మ్డ్, బాగా నాలెడ్జ్ ఉండడం ఒక సబ్జెక్ట్ పైన, వెల్ ఇన్ఫార్మ్ అబౌట్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్, ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద, రైట్? ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద ఉండేటువంటి పట్టు అంటాం కదా. సో
నిష్ణాతుడు. సో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద తనకి మంచి కమాండ్ ఉండడం, రైట్, వెల్ ఇన్ఫార్మ్డ్ అంటాం వాళ్ళని. ఓకే, చాలా మంచి నాలెడ్జ్ ఉండడం, బాగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని గురించి, సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఉండడాన్ని మనం బేసిక్గా కాగ్నోసెంటి అంటాం. అలానే ప్రీ కాగ్నిషన్ అన్నాడు. సో కాగ్నిషన్లో మనకి ఐఓఎన్ సఫిక్స్ కనిపించింది. అలానే ప్రీ అంటే బిఫోర్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో ప్రీ కాగ్నిషన్ అంటే ఏంటమ్మా? సో హ్యావింగ్ ఫోర్ నాలెడ్జ్, బిఫోర్ కదా, హ్యావింగ్ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఈవెంట్, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ యాన్ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్కి సంబంధించి ఆల్రెడీ ముందుగానే వాళ్ళ దగ్గర సమాచారం ఉండడం, నాలెడ్జ్ ఉండడం. అది కూడా ఎట్లాగా, లాజికల్గానా? కాదు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటామమ్మా? ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని అంటాం, రైట్. ఎక్స్ట్రా సెన్సరీ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అని అంటాం. సో వాట్ యూ మీన్ బై దిస్? సార్ దీని అర్థం ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే ఏంటంటే, మీకు మైండ్కి జరగబోతున్న విషయం మీద ఆల్రెడీ ఒక ఇండికేషన్ లాగా, ఒక డ్రీమ్ లాగా, అంటే మీకు ఒక కల రావడం, ఎక్స్ట్రా సెన్సరీ అంటాం వాటిని, రైట్. అంటే మీరు మనసులో దాని గురించి ఆలోచన వివరణ చేయకుండా మీ మదికి తోస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఒక తెలియని ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, అది డ్రీమ్ రూపంలో రావచ్చు, మీకు ఎవరో చెప్తున్నట్టుగా, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా సెన్సరీ, రైట్. అంటే బియాండ్ యువర్ సెన్సెస్ అని అర్థం, రైట్. సో దీస్ ఆర్ ఆల్ వర్డ్స్ అసోసియేటెడ్ విత్ కామన్. నెక్స్ట్ మనం రివిజన్ వొకాబులరీలోకి వెళ్దాం. సో వర్డ్స్ అన్ని జాగ్రత్తగా రాసుకోండి అమ్మా, అవి మనకి ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతాయి, రైట్. రివిజన్ వొకాబులరీలో మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి 10 వర్డ్స్ యాజ్ యూజువల్గా. సో ఒక్కసారి వీటిని నిన్న వీడియో చూసిన వాళ్ళు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి, చూడని వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ వర్డ్ చూడండి అమ్మా, ప్రైమసీ అన్నాడు, రైట్. ప్రైమసీ అనేది బేసిక్గా మనం నౌన్గా వాడతాం. ఓకే, అంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ ప్రీఎమినెంట్. ప్రీఎమినెంట్ అంటే అర్థం ఏంటమ్మా? చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటాం కదా. సో ఏదైతే చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగినది అని చెప్పే సందర్భంలో మనం ప్రైమసీ అనే పదాన్ని వాడతాం. సో నిన్న ఎడిటోరియల్ నేర్చుకుంటున్నప్పుడు మనకి ఈ పదం రావడం జరిగింది. సో సి స్టేట్మెంట్, ద ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ ప్రీఎమినెంట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ విల్ బి యువర్ ప్రైమసీ. నెక్స్ట్ ఎవోక్ కానీ ఎలిసిట్ కానీ, ఈ రెండు చాలా దగ్గరగా ఉండే వర్డ్స్. ఎవోక్ అనొచ్చు, ఎలిసిట్ అనొచ్చు. ఓకే, ఎలిసిట్ అంటే మనకి కొన్ని గుర్తుల్ని మన మైండ్లోకి వచ్చే విధంగా చేయటాన్నే మనం ఎవోక్ అంటాం. ఓకే, సో ఎవోక్ అంటే అర్థం ఏంటమ్మా? బేసిక్గా మనకు ఒక మెమొరీ ఫ్లాష్ అవ్వడం, మన మెదలడం అంటాం కదా, మదిలో మెదిలింది అని. సో మెదలడం ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎవోక్. బ్రింగ్ ఆర్ రీకాల్ అ ఫీలింగ్, మెమరీ ఆర్ ఇమేజ్ టు ద కాన్షియస్ మైండ్. సో మీరు కాన్షియస్ మైండ్కి మీకు ఒక మెమరీ, ఒక ఇమేజ్ కానీ, ఒక ఫీలింగ్ కానీ, ఒక మెమరీని ఓకే మీ మైండ్కి మళ్ళీ రావటాన్ని స్ఫురణ అంటాం కదా. సో దాన్ని మనం ఎవోక్ అంటాం, రైట్. అలానే టీజ్ అవుట్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్గా మనం తీసుకోవచ్చు. ఫైండ్ అనుకున్నాం, టీజ్ అవుట్ అంటే అర్థం ఏంటమ్మా? కనుక్కోవడం, రైట్. సో ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అన్నది కనబడకుండా హైడెన్ అయి ఉంటుందో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ రాబట్టడమే. సో ఐ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అండర్స్టాండ్ అ మీనింగ్ దట్ ఈస్ హిడెన్ ఆర్ మోస్ట్ లీస్ట్. సో అంత ప్రాధాన్యత లేకుండా ఉండడం, లేదంటే దాన్ని అంతగా పట్టించుకోని విధంగా ఉండేటప్పుడు దాన్ని ఓకే దానికోసం మనం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవటాన్ని మనం ఏమంటాం? సో టీజ్ అవుట్ అంటాం, రైట్. ఇది కూడా ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఫ్రేజ్. అలానే మల్టిట్యూడ్, మల్టీ అంటే అక్కడ ఏంటమ్మా? మోర్. ఓకే, లాట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో దట్ ఈజ్ యువర్ మల్టిట్యూడ్. చూడండి ఒకసారి, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్, మల్టిట్యూడ్. ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఏలో మనకి ఏం కనిపిస్తుందమ్మా? లార్జ్ నెంబర్ ఆఫ్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్, అది పీపుల్ కావచ్చు, థింగ్స్ కావచ్చు. అలానే డిసిపేట్, డిసిపేట్ అన్నది మనం వర్బ్గా వాడతాం, రైట్. సో డిసిపేట్ అన్నది అర్థం ఏంటమ్మా? ఎప్పుడైతే మనం దేన్నైతే డిసపియర్ అయ్యే విధంగా దాన్ని వదిలేస్తామో, ఓకే
అంటే మనకి ఈ ఇండియా భారత్ గురించి డిస్కషన్ వచ్చేటప్పుడు సో దాన్ని వదిలేయకుండా అనవసరంగా నీ జర్క్ రియాక్షన్ అనే పదం కూడా మనకు రావడం జరిగింది. అది కూడా డిస్కస్ చేయబోతున్నాం. నీ జర్క్ రియాక్షన్. సో డిసిపేట్ చేయాల్సి ఉండింది కానీ అట్లా జరగలేదు అని చెప్పాడు కదా. డిసిపేట్ అంటే మెల్లగా దాన్ని వదిలేయటం, రైట్? డిసపియర్ ఆర్ కాజ్ టు డిసపియర్, దాన్ని మాయం అయిపోయేలాగా చేయటం, లేదంటే మాయం అయ్యేలాగా పూనుకోవటం, కాజ్ టు డిసపియర్. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే రిసీడ్, ఇది కూడా వర్బ్ అవుతుంది. రిసీడ్ అంటే ఏంటమ్మా అర్థం? అది కూడా ఒక రకంగా ఏమొస్తుందమ్మా, మెల్లమెల్లగా డిమినిష్ అయిపోవడం, అంటే సైజ్ తగ్గిపోవడం, గ్రాడ్యువల్లీ డిమినిష్ అంటాం కదా. అది క్వాలిటీ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, పాసిబిలిటీ కావచ్చు. సో ఏదైనా కూడా మెల్లమెల్లగా డిమినిష్ అయిపోవడం, గ్రాడ్యువల్గా దాని సైజ్ని తగ్గిపోవటం, క్వాలిటీ పరంగా, ఫీలింగ్ పరంగా, పాసిబిలిటీ పరంగా, దాన్ని మనం రిసీడ్ అంటాం. సో హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే నీ జర్క్ రియాక్షన్, నీ జర్క్ రియాక్షన్ ఇది ఒక ఇడియంగా మనం తీసుకోవచ్చు, ఫ్రేజ్గా. సో నీ జర్క్ రియాక్షన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో మన అపోజిషన్ పార్టీస్ నీ జర్క్ రియాక్షన్ అంటే వెంటనే ఆలోచన లేకుండా వెంటనే ప్రతిస్పందించడం అని అనుకున్నాం నిన్న. నీ జర్క్ రియాక్షన్. సో రియాక్ట్ ఇన్ ఏ వెరీ ప్రిడిక్టబుల్ వే వితౌట్ థింకింగ్, ఏమాత్రం అనాలోచిత నిర్ణయం అంటాం కదా, అనాలోచితంగా ప్రవర్తించడం, అనాలోచితంగా ప్రతిస్పందించడం అని చెప్పే సందర్భంలో మనం నీ జర్క్ రియాక్షన్ అనే ఫ్రేజ్ని వాడతాం. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే ఫార్సికల్, ఇది యాడ్జెక్టివ్ అమ్మా. ఫార్స్ అన్నది మనకి నౌన్, FARCE ఫార్స్. సో దాని యాడ్జెక్టివ్ ఫామ్ FARCICAL, ఫార్సికల్. ఓకే, సో ఫార్సికల్ అంటే బేసిక్గా మనం ఎలా వాడతామమ్మా? సో చాలా సిల్లీ అని మనం అనుకున్నాం, వెరీ సిల్లీ, అన్రీజనబుల్ అనే మీనింగ్లో మనం వాడుకున్నాం ఫార్సికల్ అంటే. ఓకే, చాలా హాస్యాస్పదం అన్నట్టుగా, రైట్? సో వెరీ సిల్లీ, అన్లైక్లీ ఆర్ అన్రీజనబుల్, ఆఫెన్ ఇన్ ఎ వే దట్ ఈస్ హ్యూమరస్. ఓకే, చాలా సిల్లీగా ఉండటం, దట్ ఈస్ జే, రైట్? సో హుబుబ్, హుబుబ్ అంటే ఏమనుకున్నాం? సౌండ్, వెరీ నాయిసీ సౌండ్ కదా, నాయిజీగా ఉండడం, క్యావోస్ అంటాం కదా. సో హుబుబ్ అంటే సేమ్ క్యావోస్ ఆర్ పాండమోనియం అనే పదం కూడా వాడతాం. పాండమోనియం అంటే కంప్లీట్గా డిస్టర్బెన్స్తో కూడిన అని చెప్పడం, పాండమోనియం. సో అప్పుడు కూడా మనం హుబుబ్ అనే పదాన్ని వాడతాం, రైట్? సో a busy or noisy situation. ఓకే, దట్ ఈజ్ యువర్ హుబుబ్. గుర్తుందా? అండ్ ఎటోరియల్లో ఇది రావటం జరిగింది. అలానే జుక్స్టా పొజిషన్, పొజిషన్ అంటే ప్లేస్మెంట్ కదా. సో జుక్స్టా అంటే రెండు డిస్సిమిలర్ థింగ్స్ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేయడం, రైట్? సో వెన్ యూ ట్రై టు పుట్ టూ థింగ్స్ టుగెదర్ దట్ ఆర్ నాట్ సిమిలర్ టు ఈచ్ అదర్. చూడండి, ద ఫ్యాక్ట్ ఆఫ్ పుట్టింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ సిమిలర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, అంటే ఒక దాని పక్కన ఇంకొకటి పెట్టి, ఓకే, దే ఆర్ నాట్ సిమిలర్ బేసికలీ. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ఆల్ ద మ్యాచింగ్ అయిపోయిన తర్వాత, సో ఎవరెవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కడెక్కడ రాంగ్స్ వస్తున్నాయి అది మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం PYQ కార్నర్లోకి వెళ్ళిపోదామా? రైట్, PYQ కార్నర్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందామా? రైట్, PYQ కార్నర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ గ్రామాటికల్ ఎర్రర్ అంటున్నాడు. సో గ్రామాటికల్ ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇది కూడా CGL 2023 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో మోస్ట్ రీసెంట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో స్కై అపియర్స్ బ్లూ యాజ్ ఇట్ అబ్జార్బ్స్ ఆల్ కలర్స్ అండ్ రిఫ్లెక్ట్స్ బ్లూ. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయిందా లేదా చూడండి అమ్మ ఒకసారి. ఇంతకీ ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ కదా. సో జనరల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. అపియర్స్, అబ్జార్బ్స్, రిఫ్లెక్ట్స్, సరిపోయింది, అంతా ప్రజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేశాడు. తర్వాత స్కై సింగులర్, సో వర్బ్ అపియర్స్. ఇట్ సింగులర్, అబ్జార్బ్స్, అగ్రిమెంట్. అలానే రిఫ్లెక్ట్స్, ఇట్, సో స్కైయే, సో సరిపోయింది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా సరిపోయింది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇంతకీ నో ఎర్రర్ ఉందా? నో ఎర్రర్ అనే ఆప్షన్ లేదు. అంటే ఖచ్చితంగా ఈ 4 partsలో ఎక్కడో ఎర్రర్ అయితే ఉంది అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, చూడండి, మనకి ఇక్కడ అర్థం కావాల్సింది 2 విషయాలు. ఇక్కడ వర్బ్స్ చూసారా ఎలా ఉన్నాయో? అపియర్స్, అబ్జార్బ్స్, రిఫ్లెక్ట్స్, అంతేనా? సో మనకి జనరల్గా రిఫ్లెక్ట్స్, అబ్జార్బ్స్, అపియర్స్ ఈ మూడిట్లో మనకి
యాక్షన్ వర్బ్స్ ఏమమ్మా, ఇది యాక్షన్ వర్బ్. అబ్జార్బ్స్, రిఫ్లెక్ట్స్, ఇది కూడా యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ తర్వాత జనరల్గా ఒకవేళ ఆబ్జెక్ట్ వస్తుంది అంటే నౌన్ వస్తుంది, లేదంటే కాంప్లిమెంట్ కింద యాడ్వర్బ్ వస్తుంది కదా. సో అబ్జార్బ్స్ ఆల్ కలర్స్ అన్నాడు అంటే ఇది ఆబ్జెక్ట్, ఇది యాక్షన్ వర్బ్ కాబట్టి. అలానే రిఫ్లెక్ట్స్, ఇక్కడ ఏంటి బ్లూ అంటున్నాడు అంటే ఇక్కడ కూడా యాక్షన్ వర్బే కదా. సో ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్స్ యాక్షన్ వర్బ్ కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ అనే అర్థం. ఓకే, ఇక్కడ మరి ఏంటి స్కై అపియర్స్ బ్లూ అంటున్నాడు. ఇక్కడ చూడండి అపియర్స్ అనేది మనకి ఏ వర్బ్ అవుతుందంటే అది యాక్షన్ వర్బ్ కాదమ్మా, ఇది స్టేటివ్ వర్బ్ అంటారు. ఓకే, స్టేటివ్ వర్బ్ అంటే అపియర్స్ అంటే అర్థం ఏంటమ్మా, కనిపించడం. కనిపించడం అనేది యాక్షనా, అబ్జర్వ్ చేసుకుంటుంది యాక్షనే, రిఫ్లెక్ట్ చేస్తుంది యాక్షన్, బట్ కనిపిస్తుంది అని ఈజ్ నాట్ అన్ యాక్షన్. సో ఇట్స్ అన్ ఏ వర్బ్ అమ్మా, దీన్ని మనం ఏ వర్బ్ అంటాం, స్టేటివ్ వర్బ్ అంటాం. స్టేటివ్ వర్బ్ తర్వాత మనకి ఎప్పుడు యాడ్జెక్టివ్ రావాలి అంటే ఇక్కడ బ్లూయిష్ అన్నది రావాలి. బ్లూ అనేది నౌన్ కాబట్టి బ్లూయిష్. ఓకే, స్కై అపియర్స్ బ్లూయిష్. సో నౌ ద సెంటెన్స్ ఇస్ కరెక్ట్ అంటే ఏ పార్ట్లో ఎర్రర్ ఉన్నట్టు, రైట్. సో దట్ ఈస్ హౌ వీ కరెక్ట్ ద స్టేట్మెంట్. నెక్స్ట్, మేనేజ్మెంట్ హూ డెలిగేట్ reduce their workload. Okay, select the most appropriate antonym అన్నాడమ్మా. ఓకే, మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. ఇంతకీ అండర్లైన్ వర్డ్ ఏంటమ్మా, అండర్లైన్ వర్డ్ ఇక్కడ డెలిగేట్. ఓకే, మేనేజర్స్ హూ డెలిగేట్ రెడ్యూస్ దేర్ వర్క్లోడ్ అంటే అర్థం ఏంటి. ఓకే, రీటైన్, అపాయింట్, నామినేట్, డెప్యూట్. ఓకే, సో డెలిగేట్ చేయటం అనే మీనింగ్కి యాంటోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో వాట్ యూ మీన్ బై బేసిక్లీ డెలిగేట్. డెలిగేట్ అంటే అర్థం ఏంటమ్మా, డెలిగేట్ అనే పదానికి అర్థం సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు గివ్ యూర్ రెస్పాన్సిబిలిటీస్ టు అదర్ పర్సన్, మీరు మీ వర్క్ని వేరే ఒకరికి ట్రాన్స్ఫర్ చేయటం, రెస్పాన్సిబిలిటీస్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం డెలిగేట్ అంటాం. సో డెలిగేట్ని మనం వర్బ్గా వాడతాం. ఓకే, ట్రాన్స్ఫర్ పవర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, పవర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, దాన్నే మనం ఏమంటామమ్మా, డెలిగేట్. ట్రాన్స్ఫర్ పవర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. రీటైన్ అంటున్నాడు, అపాయింట్ అంటున్నాడు, నామినేట్ అంటున్నాడు, డెప్యూట్ అంటున్నాడు. సో అడిగింది ఇప్పుడు మనకి యాంటోనిమ్. ఓకే, డెలిగేట్, డెప్యూట్ సినోనిమ్స్ అవుతాయి. సో యాంటోనిమ్స్ ఏమవుతాయమ్మా, సో దీని ఆన్సర్ ఏమవుతుందో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీ హ్యావ్ గాట్ 4 ఆప్షన్స్, అపాయింట్, నామినేట్, డెప్యూట్, రిటైన్. ఇవన్నీ కూడా వర్బ్సే. ఇక్కడ ఇచ్చింది కూడా మనకి వర్బే. అబ్జర్వ్ చేశారా. సో నౌ ఐ వాంట్ ద ఆన్సర్ ఇన్ యువర్ కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ ఏమవుతుందో మీరు చెప్పండి, ఎందుకంటే మీకు డెలిగేట్ అంటే ఏంటో చెప్పేశాను. నౌ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లూ, ట్రై టు ఐడెంటిఫై ద యాంటోనిమ్ అండ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకే, ఆ గివెన్ వర్డ్ ఏంటమ్మా, ఎగిరిపోయింది ఎక్కడో. సో లెట్ మీ వన్స్ చెక్ ద క్వశ్చన్ ఒకసారి. క్వశ్చన్ ఎక్కడో చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినట్టు ఉంది. లెట్ మీ చెక్ వన్స్. ఇన్నేట్. ఓకే, ఇది రాసుకున్నామా, INNATE. ఇది మనకి ఇచ్చిన వర్డ్ ఇన్నేట్. ఇన్నేట్ అనే వర్డ్కి యాంటోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. సో దట్ ఈస్ ద యాంటోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. సో మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే అబ్జర్వ్ చేశారా, అక్వాటిక్ అంటున్నాడు, రిప్లీట్ అంటున్నాడు, లెర్న్డ్ అంటున్నాడు, న్యాచురల్ అంటున్నాడు. సో ఇన్నేట్ అంటే బై బర్త్ అని అర్థం. ఇన్నేట్ ఎబిలిటీ అంటారు కదా, అంటే టాలెంట్ అనుకోవచ్చా. టాలెంట్ అంటే ఏంటి, ఒక రకంగా దాన్ని మనం స్వతహాగా అంటాం కదా, దట్ ఈజ్ యువర్ ఇన్నేట్. సో ఇన్నేట్ ఎబిలిటీస్ అంటే అప్పుడు యాంటోనిమ్ ఏమవుతుందమ్మా, ఆక్వాటిక్ అంటే అసలు సంబంధం లేని వర్డ్ అది. ఆక్వాటిక్ అనేది ఒక పదమే కానీ ఆక్వా అంటే ఏంటి, వాటర్. ఆక్వాటిక్ అంటే రిలేటెడ్ టు వాటర్ కదా, అక్వాటిక్ ఆర్గనిజమ్స్ అంటాం కదా. సో అక్వాటిక్ అంటే రిలేటెడ్ టు వాటర్ బాడీస్ కదా. అలానే రిప్లీట్, లెర్న్డ్, న్యాచురల్. యాక్చువల్గా ఇన్నేట్, న్యాచురల్ అనేవి సినోనిమ్స్ అవుతాయి. న్యాచురల్ అండ్ ఇన్నేట్ ఆర్ సినోనిమ్స్. మనకు అడిగింది ఏంటి, యాంటోనిమ్. అంటే లెర్న్డ్ చూడండి, లెర్న్డ్ అంటే మనం నేర్చుకోవటం. ఇన్నేట్ అంటే ఆల్రెడీ ఉండింది బై బర్త్. సో స్కిల్ అన్నది మన స్కిల్ టాలెంట్కి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. స్కిల్ కెన్ బి డెవలప్డ్ అంటే స్కిల్ కెన్ బి లెర్న్డ్, అందుకే స్కిల్ డెవలప్మెంట్ అంటాం. అలానే టాలెంట్ అనేది ఇన్నేట్ అంటే ఆల్రెడీ మన లోపలే ఉంటుంది. ఓకే, టాలెంట్ అనేది డెవలప్ చేసుకోలేం.
స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు. సో టాలెంట్ ఇన్నేట్ అవుతుంది, స్కిల్ అనేది లెర్న్ చేయాలి, డెవలప్ చేసుకోవాలి, రైట్. సో సి విల్ బి యువర్ యాంటోనిమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని క్వశ్చన్ అడిగాడమ్మా. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో అన్నిటినీ మనం ఒక దగ్గర పెట్టుకొని ఆన్సర్ చేయడానికి, అంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తేనే మీరు అసలు ఎంతవరకు ప్రిపరేషన్ కరెక్ట్లో ఉన్నది, మీరు అసలు ఆ లైన్లో ఉన్నారా లేదన్నది మీకు మీరు క్వశ్చన్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది, రైట్. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యాడింగ్ పీవైక్యూ కార్నర్. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూద్దాం. ఫస్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ పోదామా. ద రైడర్ హూ మెట్ విత్ ఏ యాక్సిడెంట్ అన్నాడు. యాక్సిడెంట్లో మనకి వవెల్ సౌండ్ వస్తుంది, ఏ ఉండకూడదు, యాన్ ఉండాలి, అంటే డి ఎలిమినేట్. నెక్స్ట్ చూద్దాం. ఆ రైడర్ who met with the accident was not wearing the helmet and police. and police అనొచ్చా? చూసారా ఇక్కడ and police అని వచ్చింది. సో అది కూడా రాంగ్ అవుతుంది. తర్వాత the rider who met with the accident was not wearing helmet, the police said. the rider who met with an accident was not, ఇక్కడ వి ఐ థింక్ ఇది కొంచెం తీసేయండి, ఇది అవసరం లేదు. was not, అది ప్రింటింగ్ మిస్టేక్లా ఉంది. was not wearing helmet, the police said. who met with the accident, who met with an accident, ఏది కరెక్ట్? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ? జస్ట్ అదొక్కటే డిఫరెన్స్. ఇక్కడ ద రైడర్ ఉంది, ఇక్కడ ద రైడర్ ఉంది. who met with an accident, సో ద యాక్సిడెంట్ అనొచ్చా? ఓకే, పర్టికులర్ యాక్సిడెంట్ కాదు, ద రైడర్ who met with an accident. సో ఇది కరెక్ట్ అవుతుంది, met with an accident. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, met with the accident అని అనకూడదు. ఓకే, విత్ ద యాక్సిడెంట్ అనాలంటే మళ్ళీ స్పెసిఫై చేయాలి యాక్సిడెంట్ ఎలాంటిదో. ఓకే, ఆ యాక్సిడెంట్ ఏంటో మనకి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేదు కదా. అది బస్సు లారీ గుద్దుకున్నాయా, ట్రైన్ గుద్దుకుందా బస్సుని, ఓకే, ఆటో వెళ్ళి దేనికి గుద్దుకుందా అన్నది మనకి క్లారిటీ లేదు. అంటే ఒక జనరల్ యాక్సిడెంట్ అని చెప్పేటప్పుడు మనం ద యాక్సిడెంట్ అనడానికి లేదు. సో దట్ ఈస్ వై ఆప్షన్ బి గెట్స్ ఎలిమినేటెడ్ అండ్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఫిఫ్త్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ కరెక్ట్ కాదమ్మా, సెలెక్ట్ ద కరెక్ట్ హోమోనిమ్ to fill in the blank in the given sentence. I'll just dash some figures for comparison. చూసారా, CETE అంటున్నాడు, SITE అంటున్నాడు, SIGHT, ఇది కూడా హోమోనిమ్ అన్నాడు చూసారా. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకేలాగా మనకి సౌండ్ వస్తుంది. సైట్ అంటే హోమో ఫోన్స్ అనుకోవచ్చు వీటిని. అంటే వర్డ్స్ ఒకేలాగా మనకి ప్రొనౌన్సియేషన్, రైట్, సౌండ్ సేమ్ సౌండ్. సైట్ అనేది మనకి జనరల్గా నౌన్. ఓకే, సైట్ SIGHT కూడా సైట్ అంటే ఓపెన్ ల్యాండ్ అంటాం కదా, ఓపెన్ ల్యాండ్ని మనం సైట్ అంటాం. అలానే SIGHT సైట్ అన్నది విజన్, రిలేటెడ్ టు విజన్. సైట్ అంటే ఏంటమ్మా, ఇది వర్బ్గా వాడతాం. సైటెడ్ అన్ ఎగ్జాంపుల్ అంటాం, అంటే గివ్ అనే మీనింగ్. కానీ గివ్ అని వాడడం వర్బ్గా, గివ్ అనే మీనింగ్ వస్తుంది, సైట్ అన్ ఎగ్జాంపుల్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, ఐ విల్ జస్ట్ అన్నాడు అంటే సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ ఇమీడియట్గా వర్బ్ రావాలి. విల్ అన్నది మనకి మోడల్ వర్బ్ కాబట్టి ఇక్కడ V1 మిస్ అయింది. ఇక్కడ నౌన్ కదా. సో ఆన్సర్ ఏమవుతుందమ్మా, CITE, ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. CITE అదే కదా వర్బ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, by many means, so that should be your, okay, by many means. సో దీన్ని మనం అండర్లైన్ చేసాడమ్మా. సో దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? సో దానికి ఇంప్రూవ్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏదైనా దానికి సబ్స్టిట్యూట్ చేసే విధంగా బెటర్ స్టేట్మెంట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఓకే, బై మెనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటాం, బై మెనీ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం, కానీ బై మెనీ మీన్స్ ఆఫ్ మీడియా అని అన్నాం. ఓకే, by many various forms of media. చూడండి ఒకసారి ఆప్షన్ ఏ, via various forms of media is correct. ఓకే, సో ఆ మీడియాతో మనకి ఫార్మ్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అలానే ఫార్మ్స్ ఆఫ్ మీడియా. సో దట్ విల్ బి ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ వర్డ్తో ఏది రిలేట్ అవుతుంది అన్నది మనకి కలకేషన్స్ ద్వారా తెలుస్తాయి. సో అదొక జనరల్ నేటివ్ స్పీకర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి టర్మ్స్ అనమాట. సో అలానే మనకి మీడియాతో ఫార్మ్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది, మీన్స్ అనేది సెట్ కాదు. సో దట్ విల్ నాట్ బి యువర్, సో దట్ విల్ బి రీప్లేస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వయా వేరియస్ ఫార్మ్స్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు సెవెంత్ క్వశ్చన్లో ఏం కనిపిస్తుందమ్మా, పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో యూ నీడ్ టు జంబుల్ ఇట్. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని మనం ఇప్పుడు హెల్ప్ తీసుకోవాలి.
వితౌట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఆప్షన్స్ ఇట్ ఈస్ అన్వైజ్ టు అటెంప్ట్ ద సెక్షన్. సో ఈ సెక్షన్ అటెంప్ట్ చేసే ముందు ఖచ్చితంగా మనం ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు కమ్ టు ద కంక్లూజన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. DABC అంటే అన్నీ డిస్టింక్ట్గా ఉన్నాయా లేదా? సో అన్నీ డిస్టింక్ట్గా ఉన్నాయంటే ఫస్ట్ స్టేట్మెంట్ తెలిస్తే మనం ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు అని అర్థం కదా. సో అంటే ఎలిమినేట్ చేసుకుంటూ పోదామా, చూద్దాం. It is found that when one knows the genre and its structure and rules, it may often not make us enjoy a piece of literary work in the same manner as one usually does. So it అన్నది కనిపించింది కదా, ఇది కాదేమో అని అనుకుంటారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ఫౌండ్ దట్. సో ఇది ఒక జనరల్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక నౌన్కి బదులుగా వచ్చినటువంటి ప్రొనౌన్ అయితే కాదు అని అర్థమవుతుంది మనకి. ఓకే, దిస్ లీడ్స్ అనేది చూసారా, సి దిస్ లీడ్స్, ఇది ఖచ్చితంగా ఓపెనింగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే సితో మొదలైన దాన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. డి గెట్స్ ఎలిమినేటెడ్. ఓకే, ద ఎసెన్స్ ఆఫ్ సస్పెన్స్ ఈజ్ వెదర్ ద రీడర్ విల్ బీ ఏబుల్ టు గాజ్ ద క్రిమినల్ బిఫోర్ ద డిటెక్టివ్ టెల్స్ హూ హీ ఈస్. ఓకే, ఏ చూద్దాం. బట్ అట్ ద సేమ్ టైం అంటున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఓపెనింగ్ లైన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఓపెనింగ్ లైన్ ఏ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఏతో మొదలైన ఆప్షన్ మనం ఎలిమినేట్ చేయొచ్చా? సో బి ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటమ్మా? DACB BDCA. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం కదా, డి అనేది మనకి ఒక జనరల్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది. సో ఇమ్మీడియట్గా మనకి ఏదైనా మ్యాండేటరీ పేరు కనిపిస్తుందా? సి తర్వాత బి ఆర్ ఏదైనా మనకి మ్యాండేటరీ పేరు హెల్ప్ తీసుకుందామా? ఓకే, BD చూడండి, ద ఎసెన్స్ ఆఫ్ సస్పెన్స్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వెన్ వన్ నోస్ ద జానర్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ రూల్స్ ఇట్ మే ఆఫెన్ నాట్ మేక్ అస్ ఎంజాయ్ అ పీస్ ఆఫ్ లిటరరీ వర్క్ ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ వన్ యూజువలీ డస్. ఓకే, అలానే బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రూ వెన్ వన్ రీడ్స్ అ ఫ్యూ వర్క్స్. చూడండి, ఇప్పుడు DA అన్నది మనకి మ్యాండేటరీ పేరు లాగా క్లియర్గా కనిపించింది. సో DA ఎక్కడ కనిపిస్తుందో దట్ షుడ్ బి యువర్ ఆన్సర్. DA చూడండి, ఈ రెండు మనకి ఇమీడియట్గా రావాల్సినటువంటి స్టేట్మెంట్స్. ఎందుకంటే ఇక్కడ కాంట్రాస్ట్ బట్ వచ్చింది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వెన్ వన్ నోస్ ద జానర్ అంటున్నాడు. సో ఈ రెండింటిని మనం ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆప్షన్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, DACB. అంతేనా కదా? సో అప్పుడు సి విల్ బి ఎలిమినేటెడ్. సి అనేది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ కమ్ టు ద కంక్లూజన్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ DA కనిపించింది కదా. సో DA విల్ బి యువర్ మ్యాండేటరీ పేరు కాబట్టి దాన్ని ఉద్దేశించి దాన్ని హెల్ప్ తీసుకొని మనం ఆప్షన్ని పెట్టుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వీల్ టాక్ అబౌట్ ఎడిటోరియల్ అమ్మా. సో ఎడిటోరియల్ చాలా జాగ్రత్తగా మీకు మీరుగా ఫస్ట్ ట్రై చేయండి. ఎక్కడెక్కడ అర్థం కావట్లేదో పాయింట్స్ని మీరు మన డిస్కషన్లో పార్ట్లో మీరు దాన్ని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో బిల్డింగ్ కన్సెన్సస్ అనే పదాన్ని ఇక్కడ మనకి హెడ్లైన్స్గా కనిపిస్తుంది కదా. సో వాట్ డూ యూ మీన్ బై కన్సెన్సస్? కన్సెన్స్ అంటే అందరం కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావటం. సో అందరూ ఏకాభిప్రాయానికి రావడానికి చేస్తున్నటువంటి ఒక ఎక్సర్సైజ్ బిల్డింగ్. సో దాన్ని స్థాపించడం, ఓకే, దాన్ని బిల్డ్ చేయడం అనే మీనింగ్లో ఇక్కడ మనకి హెడ్లైన్స్ కనిపిస్తుంది. ద సక్సెస్ ఆఫ్ ద G20 సమ్మిట్ హింజెస్. ఓకే, హింజెస్ అంటే అర్థం ఏంటమ్మా? డిపెండ్స్ అనే మీనింగ్ వస్తుంది. హింజెస్ ఆన్, హింజెస్ తర్వాత ప్రిపోజిషన్ ఆన్ అది ఫిక్స్డ్. హింజెస్ ఆన్ అంటే డిపెండ్స్ ఆన్. అ ట్రూస్ అంటున్నాడు. అ ట్రూస్ అమాంగ్ ఫ్రాక్షియస్ పార్టీస్. ట్రూస్ అంటే శాంతి. ఓకే, ట్రూస్ అంటే మళ్ళీ అక్కడ రీకన్సిలియేషన్ అనే మీనింగ్ మనం నేర్చుకున్నాం కదా. సో కన్సెన్సస్ లాంటిదే ట్రూస్ కూడా. సో శాంతి ఒప్పందం అని మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ TRUCE. ఓకే, TRUC ఎలా వాడడమ్మా? సో ఒక అపోనెంట్స్ కానీ ఎనిమీస్ మధ్య ఒక అగ్రిమెంట్ జరగడాన్ని మనం ట్రూస్ అని అంటాం. ఓకే, అమంగ్ ద ఫ్రాక్షియస్ పార్టీస్ అంటే ఒకరితో ఒకరికి విభేదాలు ఉండేటువంటి పార్టీస్ని మనం ఫ్రాక్షియస్ పార్టీస్ అంటాం. సో వాటి మధ్య సత్సంబంధాలు నెలకొంటే ట్రూస్. ఓకే, ఒక పీస్ అగ్రిమెంట్ కానీ నెలకొంటే మన G20 సమ్మిట్ అనేది సక్సెస్ అయినట్టే అర్థం అని మీనింగ్. ఓకే, సో అది డిపెండ్ అవుతుంది ఖచ్చితంగా. దీని సక్సెస్ అనేది ఆ ఫ్రాక్షియస్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్రాక్షియస్ అంటే ఒకరితో ఒకరు విభేదాలు ఉన్నటువంటి పార్టీస్, అంటే అక్కడ పొలిటికల్ పార్టీస్ అని కాదు. ఓకే, వర్గాలు, రైట్, అవి దేశాలు అవ్వచ్చు. సో వాటి మధ్య నెలకొల్సినటువంటి సత్సంబంధాలు, అగ్రిమెంట్, ట్రూస్. ఓకే, సో దట్ డిసైడ్స్ ద సక్సెస్ ఆఫ్ ద G20 సమ్మిట్. మనం ఇండియా హోస్ట్ చేయబోతుంది కదా.
సో నెక్స్ట్ కమింగ్ వీక్లో మనం పోస్ట్ చేయబోతున్నాం. సో ఆ నేపథ్యంలో మనకి ఈ ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. ఒక్కసారి దీన్ని మనం జూమ్ అవుట్ చేసుకొని ఓకే పేజ్కి సరిగ్గా సరిపోయేటట్టు పెట్టుకుందాం. ఎస్, నౌ యూ కెన్ జస్ట్ గో త్రూ ద ఎడిటోరియల్. సో ఇండియాస్ బిగ్ మూమెంట్ యాజ్ హోస్ట్ ఆఫ్ ద G20 సమిట్ విల్ అరైవ్ దిస్ వీకెండ్. సో ఈ వీకెండ్ రాబోతుంది, అరైవ్. సో మనం హోస్ట్ చేస్తున్నాం కదా, బిగ్ మూమెంట్, చాలా మనం అందరం గర్వపడాల్సిన చాలా గొప్ప క్షణం కదా, అద్భుతమైనటువంటి క్షణం. యాజ్ వరల్డ్ లీడర్స్ గ్యాదర్ ఇన్ న్యూ ఢిల్లీ ఫర్ ద మెయిన్ ఈవెంట్ మార్కింగ్ ద ఇయర్ ఆఫ్ ఇట్స్ ప్రెసిడెన్సీ. సో మన అధ్యక్షతన జరుగుతుంది. ప్రెసిడెన్సీ అంటే అర్థం ఏంటి? మన ఆధ్వర్యంలో ఈ G20 సమిట్ న్యూఢిల్లీలో జరగబోతుంది. సో వరల్డ్ లీడర్స్ అందరూ అక్కడ గ్యాదర్ అవ్వబోతున్నారు. ద గ్రూప్ ఈజ్ సీన్ యాజ్ ఏ మోర్ ఇగాలిటేరియన్ వర్షన్ ఆఫ్ ద G7 యాజ్ ఇట్ ఇంక్లూడ్స్ ద లీడర్షిప్ ఆఫ్ ద డెవలపింగ్ వరల్డ్. సో G7కి ఒక ఇగాలిటేరియన్ వర్షన్గా కనిపిస్తుంది ఈ గ్రూపు అని అంటున్నాడు. ఇగాలిటేరియన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇగాలిటేరియన్ సొసైటీ అంటే అందరూ సమానమే, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ దొరకాలి, అందరూ కూడా సమానమే, సమానంగా ట్రీట్ చేయబడాలి అని అనుకునే సమాజాన్ని మనం ఇగాలిటేరియన్ సొసైటీ అంటాం. సో అదొక ఇగాలిటేరియన్ వర్షన్గా కనిపిస్తుందంట ఈ గ్రూపు. ఏ గ్రూప్ అమ్మా? G20. దేనికి? ఈ G7కి ఒక ఇగాలిటేరియన్ వర్షన్ లాగా ఈ G20 కనిపిస్తుంది. ఎందుకంటే G20లో భాగస్వాములు అయిన వాళ్ళందరూ ఎవరు? డెవలపింగ్ కంట్రీస్. G7 అంతా డెవలప్డ్, కానీ ఇక్కడ డెవలపింగ్ కాబట్టి కొంచెం ఇగాలిటేరియన్ వర్షన్ ఆఫ్ G7గా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఈజ్ నౌ ద ప్రీఎమినెంట్ ఫారం ఫర్ గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్. సో గ్లోబల్గా మనం ఎకనామిక్ కోఆపరేషన్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక ఫోరంగా దీన్ని మనం గుర్తించవచ్చు. సో గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్. సో మనం వాళ్ళ ఎకనామిక్ కోఆపరేషన్ ఓకే. అట్ ద స్టార్ట్ ఆఫ్ ఇట్స్ ప్రెసిడెన్సీ లాస్ట్ డిసెంబర్ ఇట్ వాస్ క్లియర్ దట్ ఇండియా వుడ్ బి హ్యామ్స్ట్రంగ్ బై సెవరల్ ఈవెంట్స్. హ్యామ్స్ట్రంగ్ అనేది ఒక రకంగా అదొక గాయం, ఓకే, కండరాల్ని పట్టేసేటువంటి గాయాన్ని మనం హ్యామ్స్ట్రంగ్ అంటాం. అంటే ఇట్ వుడ్ బి హ్యామ్స్ట్రంగ్ అంటే అక్కడ నెగిటివ్ కాంటెక్స్ట్లో మనకి వర్బ్ కనిపిస్తుంది, అక్కడ వర్బ్గా వాడాడు. హ్యామ్స్ట్రంగ్ అంటే ఏంటి? వుడ్ బి ఇబ్బందులకి గురి కావటం అనే మీనింగ్ మనకు వస్తుంది. చాలా ఈవెంట్స్ వల్ల ఓకే గురి కావాల్సి వస్తుంది అన్నట్టుగా తెలియవస్తుంది. ఎందుకంటే లాస్ట్ డిసెంబరే మనకి ప్రెసిడెన్సీ అనేది స్టార్ట్ అయ్యింది. సో అధ్యక్షత వహించడం. సో ద గ్లోబల్ ఎకనామిక్ హెడ్విండ్స్ exacerbated by the COVID-19 pandemic meant a challenging environment for New Delhi in ensuring that all countries were willing to contribute resources for imperatives such as climate finance and investment in health and poverty alleviation. సో ఇక్కడ ఏమంటున్నాడంటే హెడ్విండ్స్ అంటున్నాడు. ఎకనామిక్ హెడ్విండ్స్ అంటే ఏంటి? ఆర్థికపరమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఓకే, మనకు వచ్చినటువంటి కొన్ని అబ్స్టకల్స్. హెడ్విండ్స్ అంటే ఏంటి? ఎదురుగాలు అంటే అర్థం ఏంటి? సో మనకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉన్నాయని అర్థం. సో ఎకనామిక్గా అని ప్రతికూలంగా ఎప్పుడు ఉన్నాయమ్మా? ఎస్పెషల్లీ COVID-19 పాండమిక్ వచ్చేటప్పుడు సిచ్యువేషన్ బాగా దిగజారింది. ఎగ్జాజర్బేటెడ్ అంటే ఏంటి? ఉన్న స్థితి కంటే బాగా కిందకి పడిపోవడం, ఓకే, సిచ్యువేషన్ వర్స్ అయిపోవడం, దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాజర్బేట్. సో మెంట్ ఏ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్. ఖచ్చితంగా అదొక ఓకే సవాల్ని విసిరింది, ఒక సవాల్తో కూడుకున్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని ఢిల్లీలో కలగజేసింది. ఇన్ ఎన్షూరింగ్ దట్ ఆల్ కంట్రీస్ వర్ విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ రీసోర్సెస్ ఫర్ ఇంపరేటివ్స్. సో ఇది చాలా న్యూఢిల్లీకి అదొక ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్గా మారిపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు కదా, ఎకనామిక్ హెడ్విండ్స్ అంటున్నాడు కదా. సో వాళ్ళందరినీ మనం ఒప్పించగలగాలి. ఇప్పుడు ఏంటి? దేనికోసం? విల్లింగ్ టు కాంట్రిబ్యూట్ రీసోర్సెస్. వాళ్ళందరూ రీసోర్సెస్ ఫినాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేయడానికి. దేనికోసం? క్లైమేట్ క్లైమేట్కి సంబంధించి ఫినాన్స్ చేయడం కావచ్చు. అలానే హెల్త్ అండ్ పవర్టీ ఎలివేషన్ అంటే పేదరిక నిర్మూలన అంటాం. సో ఎలివేషన్ అంటే ఏంటమ్మా? నిర్మూలన. సో హెల్త్, ఆరోగ్యము, అదేవిధంగా పేదరిక నిర్మూలన, అట్లానే క్లైమేట్కి సంబంధించినటువంటి ఫినాన్స్, వీటిలో కాంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని ఒప్పించడంలో ఒక ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ని ఎదుర్కొంది న్యూఢిల్లీ, రైట్? సో ద ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ద శాంక్షన్స్ అగేన్స్ట్ రష్యా వర్ నెక్స్ట్ ప్రాక్టికలీ స్ప్లిట్టింగ్ ద G20 డౌన్ ద మిడిల్. ఓకే, దీంతో పాటు అంటే COVID-19 పాండమిక్ని అది ఫస్ట్ రీజన్గా మనం మాట్లాడుకున్నాం. సెకండ్ రీజన్ ఏమంటున్నాడు? వేరే నెక్స్ట్ అంటున్నాడు కదా. నెక్స్ట్ ఏంటి? ఉక్రెయిన్కి రష్యాకి జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల రష్యా మీద ఇంపోజ్ చేసినటువంటి కొన్ని శాంక్షన్స్, వెస్టర్న్ కంట్రీస్ అన్ని శాంక్షన్స్ ఇంపోజ్ చేశాయి కదా. శాంక్షన్స్ అంటే అర్థం ఏంటమ్మా?
కొన్ని ఆంక్షలు పెట్టాయి కదా, ట్రేడ్ జరపకూడదు రష్యాతో. ఓకే, కొన్ని లావాదేవీలు ఆగిపోవటం, ట్రేడ్ ఆగిపోవటం, వాళ్ళ దగ్గర ఇవి ఎక్స్పోర్ట్ చేయకూడదు, అవి ఇంపోర్ట్ చేయకూడదు. సో ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ని మనం శాంక్షన్స్ అంటాం. ఓకే, ప్రాక్టికల్లీ స్ప్లిట్టింగ్ జీ డౌన్ ద మిడిల్ అన్నాడు. అంటే G20ని 2 ముక్కల కింద విభజించేసింది అన్నట్టుగా అర్థం. డౌన్ ద మిడిల్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కిందకి విభజించింది అని అర్థం. దిస్ మేడ్ ఫోర్జింగ్ ఏ జాయింట్ స్టేట్మెంట్ ఈవెన్ లాస్ట్ ఇయర్ డిఫికల్ట్. సో లాస్ట్ ఇయర్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎకనామిక్ హెడ్విండ్స్ ఉన్నాయి, అదేవిధంగా రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది జారీ చేయటం, ఫోర్జింగ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, జారీ చేయటం చాలా కష్టతరమైంది లాస్ట్ ఇయర్. బట్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్ జోకో విడోడో వాజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఎ 10 years consensus by traveling to Moscow and Kyiv and enlisting India's support. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ఎవరమ్మా, జోకో విడోడో. సో అతను ఏం చేశారు, హీ వాజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఎ 10 years consensus. 10 years అంటే వీక్ అని, బలహీనమైన అని అంటాం. సో బలహీనమైనటువంటి ఒకే ఒప్పందం. కన్సెన్సస్ అంటే ఏంటి, అగ్రిమెంట్ కదా. సో కన్సెన్సస్ ఒక వీక్ అగ్రిమెంట్. ఎలా అమ్మా, ఆయన మాస్కోకి ట్రావెల్ చేశారు, అంటే రష్యా, క్వివ్ అంటే ఉక్రెయిన్. సో ఆ 2 ప్రాంతాలని సందర్శించారు, ట్రావెల్ చేశారు. అదేవిధంగా ఇండియా యొక్క సపోర్ట్ని అక్కడ ఎన్లిస్ట్ చేశారు. ఓకే, ఎన్లిస్టింగ్ ఇండియాస్ సపోర్ట్. ఓకే, ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆల్సో కేమ్ amidst continuing bilateral tensions with China over its border moves అంటే అర్థం ఏంటమ్మా. సో బైలాటరల్ టెన్షన్స్ అంటే అర్థం ఏంటి, ద్వైపాక్షికమైనటువంటి కొన్ని టెన్షన్స్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ఉద్రిక్తతలు. సో ఈ ద్వైపాక్షిక ఉద్రిక్తతలు ఆల్రెడీ మనకి చైనాతో ఉన్నాయి కదా. సో అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో మనకి ఇండియా యొక్క ప్రెసిడెన్సీ అంటే మనం అధ్యక్షత ఏదైతే వహించబోతున్నామో G20కి, అది ఇట్లాంటి టెన్షన్స్ మధ్య మనకి రావటం జరిగింది. ఓకే, చైనాకి మనకి బార్డర్ విషయంలో మనకి వాళ్ళకి కొంచెం టెన్షన్స్ ఉన్నాయి కదా, ఉద్రిక్తతలు. సో దాని గురించి చెప్తున్నాడు. సో దిస్ హ్యాస్ బికమ్ an additional problem for India's G20 Sherpa team as China has played spoiler at many a meeting. Okay, సో అదొక అడిషనల్ ప్రాబ్లం అయిపోయింది ఇండియా G20 టీమ్కి. షెర్పా టీం అంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఈ G20ని, ఓకే, కండక్ట్ చేసేటువంటి అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించి మనం షెర్పా అంటాం. సో చైనా ఒక రకమైనటువంటి స్పాయిలర్గా మారింది చాలా మీటింగ్స్లో. స్పాయిలర్ అంటే అర్థం ఏంటి, మనం ఎవరైతే అనుకుంటామో విన్నర్ అని అతన్ని ఓడించడం, దట్ ఈస్ కాల్డ్ స్పాయిలర్. సో చైనా స్పాయిలర్గా మారింది చాలా మీటింగ్స్లో. సో ద గవర్నమెంట్స్ డెసిషన్ టు హోల్డ్ ద G20 సమ్మిట్ 2 months ఎర్లీ, అంటే డిసెంబర్లో జరగాల్సింది ఇప్పుడు సెప్టెంబర్లోనే జరుగుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ నవంబర్లో జరగాల్సింది 2 months ముందుగానే సమ్మిట్ని హోల్డ్ చేయాలనుకున్న డెసిషన్. ద ప్రాక్టీస్ హ్యాస్ గివెన్ అఫీషియల్స్ లెస్ టైమ్ టు ఎన్ష్యూర్ దట్ ద లీడర్స్ డిక్లరేషన్ ఇస్ రెడీ. Some of the heavy lifting on building consensus will now be left to Prime Minister Narendra Modi to handle. అయితే సడన్గా మనకి 2 months ముందుగానే G20 సమ్మిట్ అనేది చేసుకోవాలని ఎప్పుడైతే గవర్నమెంట్ నిర్ణయించిందో, సడన్గా నవంబర్ నుంచి సెప్టెంబర్కి 2 months ముందుగానే ప్రీపోన్ అయిపోవడం వల్ల ఏమైంది, అఫీషియల్స్కి చాలా తక్కువ సమయం దొరికింది. ఈ లీడర్స్ అందరినీ వాళ్ళందరూ జాయింట్ స్టేట్మెంట్ మీద డిక్లరేషన్ మీద రెడీ చేయించుకోవడానికి వాళ్ళకున్న టైం అనేది చాలా తక్కువైపోయింది. సో సమ్ ఆఫ్ ద హెవీ లిఫ్టింగ్ ఆన్ బిల్డింగ్ కన్సెన్సస్, అందరి మధ్య ఒక సయోధ్య కుదిరించడానికి ఏదైతే అటెంప్ట్స్ వీళ్ళు చేయాలో, ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి భుజస్కంధాల మీద అది పడిపోయింది. బికాజ్ అఫీషియల్స్ హ్యావ్ గాట్ వెరీ లెస్ టైం. సో 2 months ముందుగానే ఇది ప్రీపోన్ అయిపోవటం వల్ల సో దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి హ్యాండిల్ చేయాల్సిందిగా అతని మీదకి వచ్చింది బాధ్యత, రైట్. సో ఇన్ ద ఫేస్ ఆఫ్ సచ్ ఆడ్స్ అంటే అర్థం ఏంటి, సో ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇండియాస్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ ద వైటాలిటీ ఆఫ్ ద G20 ప్రాసెస్, ఇంపార్టెన్స్, వైటాలిటీ అంటే ఏంటమ్మా, ఇంపార్టెన్స్ ఆఫ్ ద G20 ప్రాసెస్ హ్యావ్ బీన్ వేలియంట్ అండ్ ఆల్సో ఏ వెల్ థాట్ అవుట్ వన్. వేలియంట్ అంటే అర్థం ఏంటమ్మా, సో సాహసోపేతమైనది, బ్రేవ్ అంటాం కదా, సాహసోపేతమైనది. అలానే ఆల్సో ఏ వెల్ థాట్ అవుట్ అనే పదాన్ని ఇక్కడ చాలా బాగా వాడాడు. బాగా ఆలోచించదగినవి అని అర్థం, బాగా ఆలోచించదగినవి. ఏవమ్మా, ఇండియా పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ని. ఓకే,
Mr. Modi made it clear from the beginning that India would not take sides in the యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏ సైడ్ కూడా తీసుకోమని ప్రధాని గారు ముందు నుంచే స్పష్టం చేసేశారు. అండ్ ఇన్స్టెడ్ ఫోకస్డ్ ఆన్ ఇష్యూస్ ఎఫెక్టింగ్ ద గ్లోబల్ సౌత్, హోల్డింగ్ ఏ సమిట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, అలానే ఈ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మేము ఎటువంటి సైడ్స్ తీసుకోమని చెప్తూనే అదర్స్ ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ చేయడం జరిగింది. ఆ ఇష్యూస్ ఏంటమ్మా? ఎస్పెషలీ మనం మొత్తం సౌత్, గ్లోబల్ సౌత్ అంటాం కదా, సో గ్లోబల్ సౌత్ని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, హోల్డింగ్ అ సమిట్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, G20 నేషన్స్ కదా, సో డెవలపింగ్ కంట్రీస్, పుట్టింగ్ ఇష్యూస్ ఆఫ్ ఫుడ్, ఫెర్టిలైజర్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, multilateral reform and global governance above geopolitical issues. Okay, geopolitical issues అంటే భౌగోళిక రాజకీయ సమస్యల్ని పక్కన పెట్టి, సో దానికంటే ముందు ప్రయారిటీ వేటికి ఇచ్చారమ్మా? ఆహారం. ఓకే, అలానే ఫెర్టిలైజర్స్ అంటే ఏంటమ్మా? మనం ఎరువులు అంటాం కదా, ఎరువులకు సంబంధించి. అలానే ఎనర్జీ సెక్యూరిటీ అన్నాడు, అంటే ఇంధన భద్రత అంటాం. సో ఎనర్జీ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఇంధన భద్రత. మల్టీలాటరల్ రిఫార్మ్స్, ఓకే, తేవలసినటువంటి కొన్ని మార్పులు, ఓకే, రిఫార్మ్. అలానే పాలన, అంతర్జాతీయ పాలన, గ్లోబల్ గవర్నెన్స్. సో జియో పొలిటికల్ ఇష్యూస్ మీద వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇండియా ఈవెన్ హోస్టెడ్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. సో మనం వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ సమిట్ని కూడా మనం ఏం చేసాం? హోస్ట్ చేశాము. ఓకే, సో మిస్టర్ మోదీ ఆల్సో ఛాంపియన్ ద ఇండక్షన్ ఆఫ్ ద ఆఫ్రికన్ యూనియన్ ఇంటు ద G20. సో ఆఫ్రికన్ యూనియన్ని కూడా మన G20లో ఒక భాగంగా తెచ్చేటందుకు ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు, సఫలీకృతం అయ్యారు. ఆల్సో ఛాంపియన్ అంటే సఫలీకృతం అయ్యారు, ఇండక్షన్ అంటే చేరిక. ఆఫ్రికన్ యూనియన్ని G20లో చేర్చడంలో ఆయన సఫలీకృతం అయ్యారు. విచ్ విల్ బి ఏ ఫెదర్ ఇన్ ఇండియాస్ క్యాప్ ఇఫ్ ఇట్ గోస్ త్రూ. ఒకవేళ అది కానీ ఇంకొంచెం ఫార్వర్డ్, ఇంకొంచెం ముందుకు వెళ్తే అది ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్ అవుతుంది. ఫెదర్ ఇన్ ఇండియాస్ క్యాప్ అంటే అదొక మైలురాయిగా మారుతుంది, అదొక అచీవ్మెంట్ అవుతుంది అని అర్థం. ఇంటర్నల్లీ the Indian G20 presidency has been marked by a distinct effort to democratize the process by holding 220 meetings across 60 Indian cities, which though colossally expensive has ensured a showcasing of India's diversity. ఓకే, ఒక డిస్టింక్ట్ ఎఫర్ట్ అంటే, డిస్టింక్ట్ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఎఫర్ట్ అన్నది అక్కడ కనిపిస్తుంది. ఎలా? టు డెమోక్రటైజ్ ద ప్రాసెస్ అంటే ప్రాసెస్ని, ఆ ప్రాసెస్ అంటే అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం ఆ నిర్వహణ అంతా డెమోక్రటైజ్ ద ప్రాసెస్ అంటున్నాడు. అంటే డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? మెజారిటీ కదా, అందరికీ మనం అందుబాటులో ఉండడం, అందరికీ మనం యాక్సెసిబుల్ అని ప్రూవ్ చేయడం, డెమోక్రటైజ్. ఎలా ప్రూవ్ చేశారు? 220 మీటింగ్లు, అది కూడా ఒకే ప్లేస్లోనా? కాదు, అక్రాస్ 60 ఇండియన్ సిటీస్, 60 సిటీస్ని ఎంపిక చేసుకుని ఆ 60 సిటీస్లో కూడా ఈ G20 మీటింగ్స్ అన్నవి జరిగేటట్లు. సో అలా 60 సిటీస్లో జరిగితే మనకేంటి అడ్వాంటేజ్? అది కొంచెం ఎక్స్పెన్సివే, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏమని? కలోజల్లీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా డబ్బుతో కూడుకున్నది, చాలా ఎక్స్పెన్సివ్గా. ఎందుకంటే 60 సిటీస్ని వాళ్ళు ఎంపిక చేసుకొని అందులో 220 మీటింగ్స్ని కండక్ట్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కదా. కలోజల్లీ అన్నాడు అంటే హ్యూజ్ అని. ఓకే, కానీ అది ఖచ్చితంగా మన యొక్క డైవర్సిటీని షోకేస్ చేస్తుంది, భారతదేశం యొక్క వైవిధ్యత. ఓకే, దాన్ని అది డిస్ప్లే చేస్తుంది. ఇండియాస్ G20 మూమెంట్ ఈజ్ ఆల్రెడీ మెమరబుల్, బట్ ద డేస్ అహెడ్ విల్ బీ క్రూషియల్ ఇన్ సిమెంటింగ్ ఇట్స్ లెగసీ. ఓకే, లెగసీ అంటే అర్థం ఏంటమ్మా? జనరల్గా మనం లెగసీ అంటే ఏమనుకుంటాం? లెగసీ అంటే వారసత్వం అనుకుంటాం కదా, సుస్థిరం చేసుకోవడానికి. ఓకే, డేస్ అహెడ్ విల్ బీ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ కాబోతున్నది, చాలా సిగ్నిఫికెంట్ కాబోతుంది. సిమెంటింగ్ ఇట్స్ లెగసీ అంటే అర్థం ఏంటి? బలోపేతం చేసుకోవడం. ఓకే, సుస్థిరం అంటాం. లెగసీ అంటే వారసత్వం. దట్ లెగసీ హింజెస్ ఆన్ అంటే డిపెండ్స్ ఆన్ ఎన్ష్యూరింగ్ ఏ ట్రూస్ అమాంగ్ ఇట్స్ ఫ్రాక్షియస్ మెంబర్స్. అంటే వివాదంలో కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి మెంబర్స్ని వాళ్ళతో మళ్ళీ ఒక శాంతి ఒప్పందాన్ని నెలకొల్పడం అన్నది ఇప్పుడు ఈ లెగసీ అనేది డిపెండ్ అయి ఉన్నది. ఓకే, దట్ అలౌస్ ఫర్ అ కన్సెన్సస్ ఓవర్ ద విజన్ ఆఫ్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. సో రానున్న రోజుల్లో
ఓకే, ఏదైతే ఈ విజన్ ఉందో, వన్ ఎర్త్ అని, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అని, సో దానికి తగ్గట్టుగా ఈ కన్సెన్సస్ అనేది డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అలౌ చేయాలి, దాన్ని జరిగేటట్లుగా అలౌ చేయాలి ఈ ఈవెంట్. ఓకే, కన్సెన్సస్ అంటే ఏంటమ్మా, ఏకాభిప్రాయం వచ్చేలాగా ఓకే ఈ వేదిక అన్నది కారణం కావాలి అని చెప్తున్నాడు. రైట్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ ద వొకాబులరీ. ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందామమ్మా. అన్రిలెంటింగ్ అనే పదం వచ్చింది, ఇది యాడ్జెక్టివ్గా మనం వాడతాం కదా. ఓకే, అన్రిలెంటింగ్ ఎఫర్ట్స్. ఓకే, అంటే ఎడతెరిపి లేకుండా. ఓకే, అంటే ఎవరు దాన్ని కదిలించలేని విధంగా. అన్షేకబుల్ అంటాం కదా, అన్షేకబుల్, ఇంప్లాకబుల్. ఓకే, ఎవరు వశపరచుకోలేని విధంగా, దట్ ఈస్ కాల్డ్ అన్రిలెంటింగ్. ద హీట్ వాస్ అన్రిలెంటింగ్ అంటే తగ్గట్లేదు, దాని యొక్క బలాన్ని అంటే ఇంటెన్సిటీ కంటిన్యూ అవుతుందని అర్థం. నాట్ ఈల్డింగ్ ఇన్ స్ట్రెంగ్త్ అంటే ఏమాత్రం కూడా సరెండర్ అవ్వకుండా అదే ఇంటెన్సిటీని కంటిన్యూ చేయటం. సివియారిటీ కావచ్చు, స్ట్రెంగ్త్ కావచ్చు, డిటర్మినేషన్ కావచ్చు. సో ఏదైనా అలానే తగ్గకుండా కంటిన్యూ అయ్యే స్టేట్నే మనం ఏమంటాం, అన్రిలెంటింగ్ అంటాం. రిలెంటింగ్ అంటే ఏంటి, ఓకే, వెన్ యు ఆర్ సరెండరింగ్ దట్ ఈస్ రిలెంటింగ్. అన్రిలెంటింగ్ అంటే తగ్గేదేలే. సో తగ్గేదే లేదంటేనే అన్రిలెంటింగ్. రైట్, సో దట్ ఈస్ యువర్ సినానిమ్స్. నెక్స్ట్ యాంటాగనైజ్. ఐజ్ కదా అంటే వర్బ్ అవుతుంది. యాంటాగనీ, యాంటా అంటే ఏంటమ్మా, నెగిటివ్ కదా, యాంటీ. సో అదొక నెగటివ్ వర్డ్గా మనం తీసుకోవచ్చు, నెగటివ్ వర్బ్. దీని మీనింగ్ ఏంటమ్మా, సో బాగా అన్నాయ్ చేయటం, బాగా ఇబ్బంది కలిగేలా చేయటం, ఇంకా వాళ్ళు కంప్లీట్గా వెక్స్ అయిపోయే విధంగా మనం ప్రవర్తించడాన్ని యాంటాగనైజ్ అంటాం. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అండ్ ఐ హ్యావ్ నో విష్ టు యాంటాగనైజ్ హిమ్. ఓకే, అతను ఏమాత్రం ఇబ్బంది దలుచుకోవడం లేదు. ఓకే, టు మేక్ సమ్ వన్ డిస్లైక్ యూ ఆర్ ఫీల్ అపోజ్ టు యూ. సో ఎవరినైనా మీ పట్ల ఒక రకమైనటువంటి హేట్రెడ్ భావం, ఓకే, సో డిస్లైక్ కలిగే విధంగా మీరు వారిని చేసే విధంగా మీరు చేయటాన్నే ఏమంటాం, యాంటాగనైజ్ అంటాం. అనాయ్, అగ్రవేట్, వెక్స్, ఇవన్నీ మనకి సినోనిమ్స్గా వాడతాం. యాంటాగనైజ్. ఆఫ్టర్ మాత్ అన్నాడు. ఓకే, ఆఫ్టర్ మాత్ని మనం జనరల్గా నౌన్గా వాడతాం. ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద ఈవెంట్ అంటే అర్థం ఏంటి అంటే పర్యవసానాలు అనే మీనింగ్లో మనం వాడతాం. సో వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అంటాం కదా, రిపర్కషన్స్ అని కానీ, ఓకే, తర్వాత కాన్సిక్వెన్సెస్ అని కానీ, కరోలరీ అని కానీ, రివర్బరేషన్స్, ఇవన్నీ వచ్చేటువంటి పరిణామాలు. ఓకే, ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని వెనక వచ్చేటువంటి పరిణామాలను మనం ఉద్దేశించి మనం ఆఫ్టర్ మాత్ అంటాం. సో ఫుడ్ ప్రైజెస్ సోర్డ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద డ్రాట్. సో కరువు వచ్చిన తర్వాత ఫుడ్ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగిపోయాయి. సోర్డ్ అంటే అర్థం ఏంటమ్మా, ఇంక్రీజ్. ఓకే, ఆకాశాన్ని అంటాయి అని చెప్పడాన్ని మనం సోరింగ్ అంటాం. ఓకే, ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ అ సిగ్నిఫికెంట్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఓకే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలు, పర్యవసానాలు, ఆఫ్టర్ మాత్. అలానే ఎమ్యులేట్, ఇది కూడా చాలాసార్లు మనం నేర్చుకోవడం జరిగింది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఎమ్యులేట్ అంటే ఏంటమ్మా, రిపీట్ చేయడం, ఒకరిని ఇమిటేట్ చేయడం, మిమిక్ చేయడం అనే మీనింగ్లో మనం ఎమ్యులేట్ అనే పదాన్ని వాడతాం. ఇమిటేట్, మిమిక్, రీప్రొడ్యూస్. ఓకే, టు కాపీ సంథింగ్ అచీవ్డ్ బై సమ్వన్ ఎల్స్ అండ్ ట్రై టు డూ ఇట్ యాజ్ వెల్ యాజ్ దే హ్యావ్. వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా దాన్ని రెప్లికేట్ చేసే ప్రయత్నం చేయటం. సో ఒకరు బాగా చెస్ ఆడి ఒక కప్ గెలుచుకుంటే మనం కూడా అదే ఫీట్ని చేయాలి, అదే ఫీట్ని మనం కూడా రీప్రొడ్యూస్ చేయాలని మనం దాన్ని రీప్రొడ్యూస్ చేస్తే దట్ వీ హ్యావ్ ఎమ్యులేటెడ్ అని అంటాం. రైట్, సో ఇట్స్ అ వర్బ్ అనమాట. దే హోప్ టు ఎమ్యులేట్, టూ తర్వాత V1 వర్బ్గా సరిపోయిందా లేదా, ద సక్సెస్ ఆఫ్ అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్. సో మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ అచీవ్ చేసినటువంటి సక్సెస్ని వీళ్ళు కూడా ఎమ్యులేట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, దాన్ని రీప్రొడ్యూస్ చేద్దాం. మిమిక్, ఇమిటేట్. గాజ్, గాజ్ అనేది మనం వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. గాజ్ అనేది మీటర్గా వాడచ్చు, అంటే స్కేల్. రెయిన్ గాజ్ అంటాం. రెయిన్ గాజ్ అంటే ఏంటి, వర్షపాతాన్ని నమోదు ఎంత అయింది అన్నది మనం మెజర్ చేయడానికి వాడే ఒక ఇన్స్ట్రుమెంట్, మెజర్. ఓకే, వర్బ్గా మెజర్, మెజర్మెంట్ నౌన్. ఓకే, సో మెజర్, క్యాలిక్యులేట్, కంప్యూట్.
రైట్, టు క్యాలిక్యులేట్ అన్ అమౌంట్ ఎస్పెషల్లీ బై యూజింగ్ ఏ మెజరింగ్ డివైస్. ఒక డివైస్ని యూజ్ చేసి మనం అది మెజర్ చేయడానికి వాడే ఒక పరికరం, ఆ పరికరాన్ని కూడా గాజ్ అంటాం. ఓకే, దాన్ని మెజర్ చేయడానికి కూడా మనం వర్బ్గా గాజ్ అనొచ్చు. సో యూజ్ ఏ థర్మామీటర్ టు గాజ్ ద టెంపరేచర్, టెంపరేచర్ని కొలవటానికి, గాజ్ చేయడానికి. సో దట్ ఈజ్ యువర్ వర్బ్. ఓకే, నెక్స్ట్ ప్రీకారియస్, ఓయూఎస్ కదా, సో ఖచ్చితంగా ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. ప్రీకారియస్ అంటే ఏంటంటే, అంటే చాలా కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉంది, అంటే సిచ్యుయేషన్ బ్యాడ్, అంటే ఇంకెవరు కాపాడలేరు, చాలా వరకు దెబ్బతిన్నది, ఇంకా ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోవడానికి రెడీగా ఉంది, చాలా డేంజర్ సిచ్యుయేషన్లో ఉంది అని చెప్పేటప్పుడు మనం ప్రికారియస్ అనే పదాన్ని వాడతాం. ఓకే, అంటే రిస్కీ అని కానీ, అన్సేఫ్ అని కానీ, పెరిలస్ అనే పదాలని మనం వీటికి సినోనిమ్స్ కింద వాడచ్చు. సో మెనీ బారోవర్స్ నౌ ఫైండ్ దెమ్సెల్వ్స్ కాట్ ఇన్ ఏ ప్రికారియస్ ఫినాన్షియల్ పొజిషన్, అంటే చాలా రిస్కీ అని చెప్పచ్చు. ఓకే, రిస్కీ ఫినాన్షియల్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పే సందర్భంలో మనం ప్రికారియస్ అనే పదాన్ని వాడతాం. అలానే ఇన్ అ డేంజరస్ స్టేట్ బికాస్ ఆఫ్ నాట్ బీయింగ్ సేఫ్ ఆర్ నాట్ బీయింగ్ హెల్డ్ ఇన్ ప్లేస్ ఫర్మ్లీ, స్ట్రాంగ్గా మనం అక్కడ ఉండలేకపోవడం. రైట్, వీఆర్ ఇన్ ఎ అన్సేఫ్ పొజిషన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇస్ స్టైఫుల్. స్టైఫుల్ని ఎప్పుడు వాడతామమ్మా? స్టైఫుల్ అంటే మనకి ఊపిరి ఆడనివ్వకుండా. ఓకే, వెన్ యూ ఆర్ స్టైఫుల్డ్, వెన్ యూ గాట్ స్టైఫుల్డ్ అంటే అర్థం ఏంటి? సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ప్రాపర్లీ. సో మీకు ఊపిరి ఆడనివ్వకుండా చేయడాన్ని స్టైఫుల్ అంటాం. రైట్, సఫోకేట్ అనే పదం మీ అందరికీ తెలుసు. అలానే యాస్ఫిక్సియేషన్ అంటాం. సో దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటాం, యాస్ఫిక్సియేషన్. యాస్ఫిక్సియేట్ అనేది వర్బ్. చోక్, సఫోకేట్, చోక్, యాస్ఫిక్సియేట్, ఇవన్నీ మనకి సినోనిమ్స్ కిందకి వాడతాం. దోస్ ఇన్ ద స్ట్రీట్స్ వేర్ స్టైఫుల్డ్ బై ద ఫ్యూమ్స్. ఫ్యూమ్స్ అంటే అక్కడ పొగలు, పొగల వల్ల బాగా సఫోకేటెడ్గా ఫీల్ అయ్యారు, బ్రీత్లెస్నెస్ అని అంటాం. రైట్, మేక్ సమ్వన్ అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, సరిగ్గా ఊపిరి తీసుకోకుండా జరగడాన్ని మనం స్టైఫుల్ అని అంటాము. రైట్, సో క్యాపిటలైజ్, ఐజెడ్డి కదా, ఇది వర్బ్ అవుతుంది. సో దేన్నైనా మీరు మీ అడ్వాంటేజ్కి వాడుకోవటం. సో వెన్ యూ ఆర్ ఏబుల్ టు క్యాపిటలైజ్ ది సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి? మీరు మీ అడ్వాంటేజ్కి మీరు దాన్ని మలుచుకోవటం. సో దెన్ యూ హ్యావ్ క్యాపిటలైజ్డ్ ఇట్. క్యాపిటల్ అంటే ఏంటి? బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు. సో దాన్ని క్యాపిటలైజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? సో ఒకటి, మీరు ఏదైనా పెట్టుబడి చేయడానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ని సమకూర్చారు అనే మీనింగ్లో క్యాపిటలైజ్ని వాడచ్చు. అదేవిధంగా ఒక సిచ్యువేషన్కి ఓకే మీ అడ్వాంటేజ్కి మీరు మలుచుకున్నారనే సందర్భంలో కూడా మనం క్యాపిటలైజ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, క్యాష్ ఇన్ ఆన్, ఇదొక ఫ్రేజల్ వర్బ్. క్యాష్ ఇన్ ఆన్ అంటే యు ఆర్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్, అంటే ఎక్స్ప్లాయిట్. ఈ రెండు కొంచెం నెగిటివ్ వర్డ్స్. ఓకే, ఎక్స్ప్లాయిట్ అనేది కొంచెం నెగిటివ్ వర్డ్ కదా. సో మన అడ్వాంటేజ్ కోసం మనం దేన్నైనా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. డూ దే హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు క్యాపిటలైజ్ ఆన్ దిస్ ఎమర్జింగ్ ఆపర్చునిటీ? ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీని వాళ్ళు దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలరా, అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని మలుచుకోగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. టేక్ ద ఛాన్స్ టు గెయిన్ అడ్వాంటేజ్ ఫ్రమ్. సో అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒక ఛాన్స్ తీసుకొని దాని నుంచి మీకు అనుకూలంగా మీరు ఓకే విషయాల్ని మలుచుకోవటం, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజ్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ సెషన్. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. సెషన్ నుంచి మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే క్వశ్చన్స్కి ఎన్ని ఆన్సర్స్ వచ్చాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రూట్ వర్డ్స్లో మీకు ఏమైనా తెలిసిన వర్డ్స్, ఆ రూట్తో అసోసియేటెడ్ అయిన వర్డ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దయచేసి వీడియోని జస్ట్ వినేసి పక్కకు వెళ్ళిపోకుండా కొంచెం యాక్టివ్గా మీరు ఒక లైక్ చేయటం, కమెంట్ చేయటం వల్ల డెఫినెట్లీ దట్ విల్ గివ్ మీ మోర్ బూస్ట్. సో ఆ బూస్ట్ ఇవ్వడం వల్ల ఇంకా మీకు బెటర్ కంటెంట్, మంచి కంటెంట్ ఇవ్వడానికి always we will be there, but we need your support. So keep supporting, keep learning, keep enjoying. Thank you for watching. Stay tuned to IACE. Your Kiran sir signing off. Take care. Bye bye. Rep malli kaluddam.